నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, విజయశాంతి గారు రకరకాల వ్యాఖ్యలు అయితే చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి కూడా ప్రధానంగా వినిపించేటటువంటి వ్యాఖ్య, రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పులో ఉంది, అసలు మిగులు బడ్జెట్ లో ఉండేటటువంటి ఈ రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్ల అప్పులోకి తీసుకొచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉన్నారు. ఎలా వీటిని సమన్వయపరచాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. మేడం, ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఈ అంశాల్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పాత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా ఉంది అని చెప్పడం ఒక అంశం అయితే, రెండో అంశం ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టో ద్వారా 6 గ్యారెంటీలు అని మేనిఫెస్టోలో ఉంది. ఈ 6 గ్యారెంటీలని మేము కొంచెం వెసులుబాటుగా చేస్తాము, అసలు గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తాము, కానీ మాకు కొంచెం సమయం కావాలి అని అడగడం కోసం కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితి మీద ప్రతి శాఖకి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చెయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది, ప్రకటించారు కూడా. అయితే ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, ప్రతి శాఖలోనూ రావాల్సిన రాబడులు ఏమున్నాయి, బకాయిలు ఏమున్నాయి, మనం ఖర్చు పెట్టవలసింది ఏముంది అంటే ఒక బ్యాలెన్స్ షీట్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ క్లారిటీ కూడా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. ఏదేదో ఊహించేసుకోవడం లాగా కాకుండా మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇంకా చాలా చేద్దాము అని అనుకోవటం కావచ్చు. లేదు అనుకుంటే ఆ వంక పెట్టేసేసి మొత్తం గుండు సున్నా పెట్టడం లాగా కాకుండా ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ శ్వేతపత్రం అనేది ఎక్కడ ఉంటుంది? పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనం ఏంటి అంటే, ఒకటి, గత ప్రభుత్వం ఎక్కడెక్కడ పొరపాట్లు చేసింది అనేది ఈ ప్రభుత్వానికి సరిచేయడానికి ఈజీగా ఉంటుంది ఈ శ్వేతపత్రం వల్ల. అలాగే మనం భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, మనకి ఎక్కడి నుంచి రాబడి వస్తుంది, ఎక్కడి నుంచి మనం బకాయిలు ఉన్నాయి మనకి, అవన్నీ తెలుస్తుంది అనమాట. ఇది చాలా అత్యవసరమైన విషయం. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఉందో, వచ్చిన కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం చాలా పకడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తుందని చెప్పొచ్చు. మచ్చుకి అసలు ఈ ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అనేది అతిపెద్ద అడుగు. రెండోది ఏంటి అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అసలు గత ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగుల్ని మళ్ళీ సలహాదారులుగా తీసుకుని వాళ్ళకి బోలెడు జీతాలు ఇచ్చింది. ఆ సలహాదారులు ఎవరు అంటే, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే సలహాదారులుగా పెట్టుకుంది. దీనివల్ల 2 రకాల నష్టం జరిగింది. ఒకటి ఏంటి అంటే, ఖజానా మీద అదనపు భారం. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఈ పదోన్నతులు ఆగిపోయినాయి. ఒక ఎంప్లాయీ, నా సీనియర్ రిటైర్ అయ్యాడు, నెక్స్ట్ అక్కడికి వెళ్తారు కదా, నేను అక్కడికి వెళ్తాను కదా అనే అవకాశం లేకోకుండా వాళ్ళందరినీ అలాగే తొక్కి పెట్టేసేసి గ్రోత్ లేకుండా వీళ్ళు చాలా అసహనము, చాలా నిరాశకి గురైన పరిస్థితి అనమాట. దీనివల్ల 2 నష్టాలు. ఈ నిరాశకి గురైన వాళ్ళు, అసహనంతో ఉన్నవాళ్ళు ఎలాగూ రిటైర్ అయిపోయే ఉద్యోగమే, మనకు ఎలాగూ మళ్ళీ తీసుకోరు, మన ఎట్లాగూ ప్రమోషన్స్ లేవు, సరే ఏదో 4 రోజులు చేసినట్టు చేసేసి ఇంటికి వెళ్ళి కూర్చుందాంలే, నా పెన్షన్ నాకు వస్తుంది, నాకేంటి అనే ఒక రకమైన నిరాశాజనకమైన వాతావరణంలో ఉండటం వల్లనే ఇదంతా జరిగింది. అది మరి ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేసింది అంటే, కేవలం వాళ్ళు ఏవైతే చెయ్యాలనుకున్నారో ఆ పనులే చేయడం కోసమే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు ఐపీఎస్ ఒక ఆయన ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయన్ని పెట్టుకున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్గా. మరి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ దీంట్లో ఈ పదవిలోకి రావాల్సిన అతను ఏం ఆలోచిస్తాడు చెప్పండి? అసలు ప్రభాకర్ రావుని ఉంచాల్సిన అవసరం ఏంటి? రిటైర్ అయిన వాళ్ళకి ఏంటి పని అసలు ప్రభుత్వంలో? మీరు అంతగా అనుకుంటే, రిటైర్ అయిన వాళ్ళ ద్వారా సేవలు తీసుకుందామని కనుక మీరు అనుకుంటే వాళ్ళని చేయమనండి.
ఇన్నాళ్ళు మీరు ఉద్యోగం చేశారు, ప్రభుత్వ ఉద్యోగం చేశారు, జీతం తీసుకున్నారు, ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్నారు ఆల్రెడీ. ఈ దేశానికి మీరు ఏదన్నా ఉపయోగపడండి అని చెప్పి వాళ్ళు ఏదన్నా వాళ్ళ సలహా సంప్రదింపుల కమిటీ ఒకటి పెట్టి ఆ సలహా సంప్రదింపుల ప్రకారం చేయవచ్చు కదా. అట్లా చేయకుండా వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళంతా ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే వైట్ ఎలిఫెంట్స్ అంటారు. ఈ వైట్ ఎలిఫెంట్స్ ఎక్కడైతే ఎక్కువ అవుతాయో తెల్ల ఏనుగులు అంటారు వీళ్ళని. అంటే వాళ్ళ వల్ల మనకి ఏమీ లాభం లేకపోగా వాళ్ళే అదనపు భారం అయ్యి ఎక్కువ ఖజానా మీద భారం పడుతుంది అనమాట. అందుకే ఇలాంటి దుబారా కావచ్చు, అదనపు ఖర్చులు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటినీ మేము ఆలోచించి మొత్తం ప్రక్షాళన చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పటం అనేది ఇది ఇంకొక రెండో అడుగు అనమాట. చాలా మంచి అడుగులు. అంటే అసలు నేనంటూ వచ్చాను, ఏదో ముఖ్యమంత్రిని అయ్యాను, 4 రోజులు కాలక్షేపం చేసి వెళ్దాము, లేదు నా సామాజిక వర్గానికి లాభం చేసుకుందాము అని కాకుండా రేవంత్ రెడ్డి చాలా జ్ఞానంతో, చాలా విజ్ఞానంతో పనిచేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి శాఖ గురించి అసలు దానిలో ఉన్న సాధ్యాసాధ్యాల గురించి, దానిలో అవకతవకల గురించి ఆలోచిస్తున్నాడు. దీని మొత్తం ఉద్దేశం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని కాకపోయినా కానీ, వాళ్ళ అవకతవకలు ఎత్తి చూపటం కాదు, కానీ రేపటి నుంచి నేను నా మార్క్ పరిపాలన నేను చూపించాలి అంటే నేను మొత్తం అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశం కనిపిస్తుంది రేవంత్ రెడ్డిలో. పైగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, అలాగే ఒక్క క్షణం కూడా ఊపిరి సలపకుండా పనిచేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి విషయాలు, చాలా విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చేది ఉంది. ఇందాక ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటూ జీవన్ రెడ్డి, అసలు ఈ ఒక్క జీవన్ రెడ్డి ఇలా చేశాడని అనటం కాదు, ఎంతమంది జీవన్ రెడ్డిలు ఉన్నారో ఇవాళ అందరూ రావాలి బయటికి. ఇప్పుడు వస్తే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. 5 లక్షల కోట్లు నింపుకోలేకపోవచ్చు. ఇప్పుడు కరెంటు బకాయిలు బాగా కనిపిస్తున్నాయి మనకి. అది వీళ్ళు ఏం చేశారు అంటే మధ్యలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళ ద్వారా టెండర్లు కూడా పిలువకోకుండా కొనుగోళ్లు జరపటము, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర నుంచి యూనిట్ 12 రూపాయలకి కొనటము, ఇక్కడ మనకి 3.5-4 రూపాయలు ఎలక్ట్రిసిటీ దొరుకుతుంటే కూడా అక్కడి నుంచి అంత డబ్బు పెట్టి తీసుకురావటం. అందుకే ప్రజల మీద కూడా భారం పడింది. ప్రజల మీదే భారం పడేది. ఇది యాతావాత వచ్చేది ప్రజల మీదే కదా. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో డబ్బంతా సర్దకపోతే, డబ్బంతా వెలికి తీయకపోతే, ఇట్లాంటి అవకతవకలన్నీ సరిచేయకపోతే రేపొద్దున గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలో గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అది ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడుగుతారు. అయితే రాష్ట్రానికి వచ్చే సబ్సిడీలు ఏవైతే ఉంటాయో, రాష్ట్రం కట్టే పన్నులు ఏవైతే ఉంటాయో, రాష్ట్రానికి వచ్చే పన్నుల్ని రాష్ట్రం త్యాగం చేస్తుందని చెప్తున్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఇప్పుడు నా ప్రజలకు నేను ఒక వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం ఇచ్చి మాత్రమే నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి నేను ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాను అనే ఉద్దేశం కనుక అధికారంలోకి వచ్చిన వాళ్ళకు ఉంటే మార్గాలు 100 ఉంటాయి. అలాగే మనకి బకాయిలు ఎక్కడుంటే ముందు అసలు ఇప్పుడు మనం కూడా చూడండి, ఒక ఇంట్లో ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చింది అనుకోండి, అప్పుడు కూర్చొని ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళని కూర్చొని ఒక పేపర్ మీద సరే మనం కట్టాల్సింది ఎంత, మనకు రావాల్సింది వేస్టేజ్ ఇది, ఇక్కడ మనం సరి చేసుకుందాము, ఈ అప్పుల్ని ఇలా తీర్చుకుందాము, ఈ ఆదాయాలను ఇలా పెంచుకుందాము అని అనుకుంటాం కదా. అట్లాగే ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఎట్లాగో ఒక రాష్ట్రం కూడా అంతే. కాకపోతే కుటుంబ పెద్ద అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోవటం కావచ్చు, ఆ నిర్ణయాన్ని కుటుంబ సభ్యుల మీద అమలు చేయటంలో కావచ్చు, ఎట్లాంటి రోల్ అయితే పోషిస్తాడో, ఒక సీఎం కావచ్చు, ఒక ఎవరైనా కానీ వాళ్ళు కూడా అలాంటి పాత్ర పోషించాలి. ఇప్పుడు చాలామంది సలహా సంప్రదింపులతోటి కేసీఆర్ ప్రభుత్వం చాలా అవకతవకలకు పాల్పడింది అని చెప్తున్నారు. ఇప్పుడు సోమేష్ కుమార్ ఉన్నాడు, ఆ సోమేష్ కుమారు ఈ రాష్ట్రం పోస్టింగ్ కాదు యాక్చువల్గా, ఆయన ఆంధ్ర క్యాడరు. ఆంధ్ర క్యాడర్ అయితే కూడా ఆయన బలవంతంగా ఉంచుకొని ఆయనతోటి ధరణి ఆయన బ్రెయిన్ చైల్డ్ అని చెప్తున్నారు. ధరణి వల్ల ఎన్ని అవకతవకలు జరిగినాయో ఇప్పుడు ఒక్కొక్కటి అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తుకుంటుంది. నాలాంటి వాళ్ళు కూడా ధరణి గురించి చాలా కంప్లైంట్లు చెప్తా వచ్చారు, పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ధరణిని ప్రక్షాళన చేయాలని చెప్పి కూర్చున్నారు.
అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ నేను మచ్చుకు మీకు నలుగురు పేర్లు చెప్పాను. కానీ ఇప్పుడు సిఎండి ఉన్నారు దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయారు. అసలు మామూలుగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా జీతాలు ఉంటాయి, వాళ్ళకి పెన్షన్లు ఉంటాయి, అవి చాలనట్టు మళ్ళీ బోలెడు జీతాలు, వాళ్ళకి కార్లు, వాళ్ళకి రాకపోకలకి ఇదంతా ఎంత వృధా ఖర్చు. పైగా ఇంకొకటి, ఈ రాష్ట్రం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రాజెక్టు కట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే బాగున్న సెక్రటేరియట్ని తీసేసి కొత్త సెక్రటేరియట్ కట్టారు. మరి ఇవన్నీ అనవసరమైన ఖర్చులే కదా. ఇప్పుడు గోడకేసిన సున్నము వస్తుందా, గీకితే వస్తుందా, పెట్టిన ఖర్చు కూడా అంతే. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఖర్చులు ఏవైనా ఉంటే వాటన్నిటిని కుదించుకుని తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఉత్పాదకత వచ్చే విధంగా, అసలు ఏమంటే ఇష్టానికి ఖర్చులు పెట్టేసి అప్పుల పాలైన కుటుంబాలు ఎట్లా అవుతాయో ఈ రాష్ట్రం కూడా అట్లాగే అయిపోయింది. దుబారాని అరికట్టాలి. ముఖ్యంగా దుబారా, ఈ ఖర్చు ఇక్కడ అవసరమా కాదా అనేది చూసి చేయాల్సిందే. అందుకే చాలామంది అధికారులను కూడా మారుస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఒక టీఎస్పీసీ చైర్మన్ని ఆయన రాజీనామా చేశాడు అని తెలియగానే నిరుద్యోగులు పండగ చేసుకున్నారు అంటే ఇంకా ఆలోచించండి. కాకపోతే పాపం వాళ్ళు కూడా ఇదంతా జనార్దన్ రెడ్డి చేశాడు అనుకుంటున్నారు. కానీ జనార్దన్ రెడ్డి ఎంత చేశాడో అధికార పార్టీ కూడా అంత చేసింది. కాకపోతే వాళ్ళకి వీడ్కోలు దొరికింది, ఈయనకి వీడ్కోలు దొరికింది. కాబట్టి బ్యాలెన్స్ అంటే ఇది నిరూపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. విజయశాంతి ఇలా అన్నంత మాత్రాన అవ్వదు, కేసీఆర్ అలా చేసినంత మాత్రాన ఇప్పుడు సరిదిద్దుకోవాల్సింది వీళ్ళే కదా. అందుకే ఈ రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి జీవన్ రెడ్డిలు ఎంతమంది ఉన్నారో జల్లెడి బట్టి వాళ్ళందరి దగ్గర మెక్కింది కాస్త కక్కిస్తే గానీ ఈ రాష్ట్ర ఖజానా బాగుంది. రైట్ మేడం, చాలా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.